తిరుమల శ్రీవారిని తెలంగాణ సిఎఫ్బిసి చైర్మన్ కృష్ణమోహన్ రావు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకున్న ప్రతిసారి నూతన అనుభూతి కలుగుతోందని అన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. నా ఆశయ సాధనలో భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఈరోజు ప్రాతకాల ప్రత్యేక దర్శనంలో స్వామివారిని మా సతీమణి సుధశ్రీ మా కుమారుడు ప్రహ్లాద్ మోహన్తో కలిసి చేసుకోవడం జరిగింది. చాలా కాలం తర్వాత స్వామివారిని వారి సన్నిధానంలో గడిపేటటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం నాకు వచ్చింది. ఇది చాలా సంతోషంగా ఉన్నది. ఈ ఏడుకొండల వెంకన్నను దర్శించుకోవడానికి ఎప్పుడు వచ్చినా నా జీవితంలో చాలా గొప్ప అనుభూతులు కలుగుతూ ఉంటాయి. అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా పరిణామాలు కనబడుతూ ఉన్నాయి. అక్కడి రాష్ట్ర ప్రజలు ఇక్కడి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకోవడమే కాకుండా ఆ భగవంతుని నేను చేసేటటువంటి అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా ముందుకు పోవాలి. నేను ఏదైతే ఒక ఆశయం కోసం బ్రతుకుతున్నానో ఆ ఆశయ సాధనలో భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని, ఆ విధంగానే మా సతీమణి మా కుమారులు మా అన్నదమ్ములు మా తల్లిదండ్రులు అందరూ కూడా సుఖశాంతులతో బంధుమిత్రులు అందరూ కూడా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకోవడం జరిగింది. అలానే బలగం సినిమా దర్శకుడు వేణు ఎల్దండి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. ఈ మేరకు దర్శకుడు వేణు మీడియాతో మాట్లాడుతూ దర్శకత్వం వహించబోయే రెండవ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్నదని తెలిపారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కుల గోవింద గోవింద. సో నేను త్వరలో నా రెండో సినిమా మొదలు కాబోతుంది. సో దానికోసం స్వామివారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. సో నెక్స్ట్ మళ్ళీ ఎస్విసిలో రాజుగారి బ్యానర్లో దిల్రాజు గారి బ్యానర్లో నా రెండో సినిమా చేస్తానండి. త్వరలో స్టార్ట్ కాబోతుంది.